అమేజింగ్ జర్నీ ఇన్ దిస్ తిరుపావై. ఆనెస్ట్గా చెప్పాలంటే నాకు ఈ తిరుపావై ఒక ఎపిసోడ్, ఒక అంటారు చూడు, ఇది ఒక పెద్ద ఒక బ్యూటిఫుల్ మెమరీ మూమెంట్లా ఉంది. అందుకే నేను చిన్నప్పటి విశేషాలు అది ఇంకో సందర్భంలో అడిగి తెలుసుకుని ఒక కంప్లీట్ అసలు నిధిలో సంగీతం ఎలా పుట్టింది, సంగీతం నిధి కోసం ఎలా స్వరాలు నడుచుకుంటూ వచ్చాయని తెలుసుకోవాలని. బట్ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మాత్రం చాలా విషయాలు మాట్లాడుకున్నాం నిధి. అఫ్కోర్స్ నీ శిష్యులు ఈ పాటలో పాల్గొన్న వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడే లోపు అది మీరు కోరిన పాటలు రేడియోలో వేసేవాళ్ళం కదా, అలా కొంచెం ఒక్కసారి మురిపాల ముకుందా, అది కూడా దేవుడే కదా. ఖచ్చితంగా దేవుడు. మ్యూజిక్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గాడ్. దేవుడు అంతే కదా, అంతే కదా, గాడ్. సో లిరిక్ ఏదైనా గాడే. అంతే కదా, అంతే కదా. ఆ పాట ట్యూన్ కంపోజింగ్ లో నీ చేయుందా? అది కంప్లీట్ గా కీరవాణి సార్. ఇది అంటే ఆ చాయిస్ ఆఫ్ రాగాన్ని చూసినప్పుడు నిధి కొంచెం ఏమన్నా ఇందులో ఐడియాస్ పెట్టుంటుందా అని అనిపించింది. లేదు సార్, మొత్తం సరే. అండ్ of course I did assist in lot of movies and lot of చేస్తూ ఉన్నాను. కానీ ఒకటేంటంటే సార్ హ్యాస్ అ క్లియర్ ఐడియా అబౌట్ ఎవ్రీథింగ్. ఆయనకి ఏం కావాలి, ఎలా కావాలి, ఎంత మోతాదులో కావాలి అంతే ఇవ్వాలి, అంతే. అంతకు మించి అది చాలా అదొక టెక్నిక్. అంటే దానికి పాండిత్యంతో కాదు, హిట్ ఫార్ములా అంటాను. హిట్ ఫార్ములా కరెక్ట్. అది ఆ తెలివితేటలు సింగర్ కూడా ఉండాలి. అవును. ఇప్పుడు నువ్వు ఎంత విద్వత్ ఉన్నా కూడా ఒక గమకం ఎక్కువ వేస్తే అక్కడ వద్దకపోతే అది అపశృతిలాగే ఉంటుంది, క్లాష్, అతికించినట్టుగా ఉంటుంది. నువ్వు పాట మొదలు పెట్టేలోపు మళ్ళీ లౌకికంగా మనం వెళ్ళిపోతాము. ఇది ఒక వేరే ప్రపంచం కాబట్టి ఇతర సంగీత దర్శకులకి ఎవరెవరి కోసం నువ్వు ఇప్పటికే పాడావు నిధి, చాలా మందికి పాడుతున్నావు, కన్నడలో పాడావు మొన్న. సో నీకు ఎప్పుడైనా ఉంటాయి ఆస్పిరేషన్స్? అఫ్ కోర్స్ కీరవాణి గారి దగ్గర పాడాక, కీరవాణి గారి దగ్గర పాడిన తర్వాత ఆల్మోస్ట్ ప్రపంచాన్ని జయించినంత హ్యాపీ ఫీల్ అవుతాం. సో బట్ రాజా సార్ దగ్గర పాడాలని కానీ, రెహమాన్ గారి దగ్గర పాడాలి, విద్యాసాగర్ గారి దగ్గర పాడాలి, ఇలాంటివి ఉంటాయా? ఈ మూడు ఉన్నాయి కదా, అంతే. రాజా సార్ దగ్గర పాడడం జరిగింది, అదొక అదృష్టం. అలాగే రెహమాన్ గారి దగ్గర, విద్యాసాగర్ గారు కూడా నాకు ఐ లుక్ అప్ టు హిస్ మ్యూజిక్. చాలా అందమైన కాంపోజిషన్స్. అలాగే ఈవెన్ నాట్ ఓన్లీ the legendary music directors, even the music directors who are doing upcoming music directors అనాలో, లేకపోతే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళు, కొత్తగా ఇప్పుడు మూవీస్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా యూనిక్గా ఉంటున్న వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నారు. అండ్ ఐ ఫీల్ యాజ్ అ సింగర్ అండ్ యాజ్ అ కంపోజర్ ఒక పాట విన్నప్పుడు వీళ్ళు ఎంత చక్కగా చేశారు ఇది అనిపిస్తుంది. సో ఆ కంపోజర్ అలా ఆలోచించినప్పుడు నాలోని సింగర్ బయటకు వచ్చి నేను కూడా ఇలాంటివి పాడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ కదా, న్యాచురల్ కదా. సో యా, తప్పకుండా. ఇళయరాజా సార్ దగ్గర పాడావైతే, రాజా సార్ పాడించారు, ఆయన చాలా మురిసిపోయి ఉంటారు నీ పాట విని, నీ గురించి తెలుసు. అండ్ చెన్నై వచ్చేయమని అక్కడే షిఫ్ట్ అయిపోమని చెప్పడం జరిగింది. బట్ కొన్ని కారణాల వల్ల ఐ హ్యాడ్ టు స్టే హియర్. మేము వదులుతాం ఏంటి, అంతే. కాబట్టి ఒకసారి ఇప్పుడు తప్పకుండా. అండ్ యాజ్ యూ సెడ్, కీరవాణి గారి దగ్గర వర్క్ చేయడం, పాడడం డెఫినెట్లీ ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్. అండ్ కీరవాణి గారు కూడా నాకు ఇంకొక విషయం వారి దగ్గర నేర్చుకునేది ఏంటంటే, యాజ్ అ సింగర్ ఆయన చాలా అందరు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర పాడతారు. అండ్ నా దగ్గర కూడా చాలా పాటలు పాడారు, నా కంపోజిషన్స్ పాడారు. సో దట్ మీన్స్ సింగర్ అట్రిబ్యూట్ సింగర్కి ఉంటాయి, కంపోజర్గా కంపోజర్ ఉంటారు. సో అది కూడా నాకు ఇన్స్పిరేషనే. వారే పాడంగా వారు అందరి దగ్గర పాడినప్పుడు నాకు కూడా అందరి దగ్గర పాడాలని ఇది ఉండడం. అండ్ అన్ని రకాల రుచులు చూడాలి అని గాత్రానికి కూడా ఉంటుంది. సో యా, డెఫినెట్లీ. డన్. మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, మురిపాల ముకుందా సరదాల సనందా, పొదలోన దాగుడు మూతలా పరా, ఎదలోన నర్తించింది చాలురా, అలసట నిన్ను కోరి నిలుచుందిరా, కన్నాని దురించరా, నా కన్నాని దురించరా, చిటికిన వేలిని కొండను మూసి
దోచిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా చిలికిన చెల్లెల కుండలు దోచిన కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా కన్నా నిదురించరా నా కన్నా నిదురించరా. భలే 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 భలే. థ్యాంక్ యూ. సో శ్రీనిధి గొంతులోంచి బోల్డ్ అని పాటలు వినాలి రాబోయే రోజుల్లో. అలాగే ఈ తిరుప్పావై ఐ థింక్ మనసుల్లోకి అలాగే వారి వారి భక్తి యోగంలోకి చొచ్చుకుపోతుంది ఖచ్చితంగా. అంత అందంగా చేసినందుకు శ్రీనిధి థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ మై ప్లెజర్ అండ్ టు బీ హియర్ ఈజ్ సంథింగ్ గ్రేట్. అలాగే ఐ షుడ్ యాక్చువల్లీ మెన్షన్ ఫ్యూ మోర్ థింగ్స్ బిఫోర్ ఎనీథింగ్ ఎల్స్ బికాజ్ తెలుగు నేను ఒక పాటను తయారు చేయడానికి నాలోని స్వరకర్త అలాగే నాలోని గాయని చేయగలరు, కానీ ఇదొక దృశ్య రూపకం అనాలి. మొత్తం ప్రతి ఒక్క ఎలిమెంట్ ఏదో జస్ట్ కూర్చొని పాడట్లా. తిరుప్పావై చాలామంది శ్రీనిధి తిరుప్పావై అంటే శ్రీనిధి కూర్చొని తిరుప్పావై పాసురాలన్నీ పాడిందా కాదు. శ్రీనిధి అలాంగ్ విత్ ద టీమ్ తిరుప్పావై ఏంటి అనేది దృశ్య కావ్యంగా చూపించాం. రైట్. సో ఇందులో ముఖ్యంగా మెన్షన్ చేయాల్సిన వాళ్ళు యాజ్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మా వారు ఖచ్చితంగా అది ఉండనే ఉంది. అలా అంతేకాకుండా వీ వాంటెడ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ త్రూ అ గుడ్ క్రియేటివ్ డైరెక్షన్. అది అంటే మామూలుగా ఒక కవర్ సాంగ్ ఇంకొకటో డైరెక్ట్ చేయడం ఒక పద్ధతి, కానీ ఇలాంటివి బయటికి రావాలంటే చాలా జాగ్రత్తగా చేయాలి. అవును. బోల్డ్ కళ్ళు ఇలా చూస్తూ ఉంటాయి, బోల్డ్ చెవులు వింటూ ఉంటాయి కూడా, అన్ని మంచిగా అండ్ క్రిటిక్స్ కూడా ఉంటారు. దట్ ఈస్ నీడెడ్. సో వెన్ వీ వర్ టాకింగ్ టు ద డైరెక్టర్స్ ఫర్ దిస్ వీ ఫౌండ్ హరీష్ నాగరాజ్ గారు వెరీ ఏబుల్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. చాలా మంచి ఏమంటారు ఇన్పుట్స్ ఇవ్వడం కానీ వారి థాట్ ప్రాసెస్ కానీ క్లారిటీ చాలా నచ్చింది. అలాగే హీ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ దిస్ అండ్ మా ఇన్పుట్స్ కూడా చాలా ఏమంటారు బికాజ్ తిరుప్పావై అనేది వారు కూడా అప్పుడే విన్నారు. ఓకే తిరుప్పావై అంటే ఇలా ఉంటుందా, ఇలా చేస్తారు, దాని మీద గ్రౌండ్ వర్క్ చేస్తున్న కాలంలో దీనిలోనే మా నుంచి అన్ని ఇన్పుట్స్ తీసుకోవడం, బికాజ్ కాన్సెప్ట్ మాది కాబట్టి మేము ఎలా చేయాలి ఏం చేయాలని ఆలోచిస్తూ చెప్పడం అండ్ మ్యూచువల్గా ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళడం. ఈ ప్రాసెస్లో డిఓపీలు కానీ అలాగే కాన్సెప్ట్ ఇవన్నీ కూడా సూపర్విజన్ స్మరణ్ రచకొండ అని హీ డిడ్ ఇట్. సో తను కూడా చాలా ఇన్పుట్స్ ఇవ్వడం, ఇలా ఒక్కొక్కళ్ళు డెవలప్ చేసిన ఇది. ఎందుకంటే ఒక ఎప్పుడో సెంచురీస్ బ్యాక్ జరిగిన దాన్ని ఈరోజు జనాలకు అందేలాగా చేయాలి అంటే అంత అవును. హౌ టు రీక్రియేట్ ఇట్. లిటరలీ కొన్ని సరదా కబుర్లు కూడా ఇందులో చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడు నా తిరుప్పావై అంటే ఆండాళ్ళ అమ్మవారు అలాంగ్ విత్ గోపికలు. షీ ఇమాజిన్స్ హర్సెల్ఫ్ టు బీ ఇన్ గోకులం. అవును. దో కలియుగమైనా కూడా షీ ఇమాజిన్స్ హర్సెల్ఫ్ యాజ్ గోకులంలో అండ్ ఆల్సో కృష్ణుడు గోపికలు ఆయర్పాడి అనే చెప్తారు. ఇందులో మరి నా గోపికలు కావాలి కదా, నా గోపికలు అందరూ మా స్టూడెంట్సే. అవును. గోపికలు అలాగే గోపాలురు అందరూ కూడా నాకు ఒక పెద్ద సంగీత కుటుంబం ఉంది. ఐఎమ్ సో హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు సే దిస్. ఎంతమంది ఉన్నారు స్టూడెంట్స్? ఒక 300 పైన ఉంటారు. 300 మందే అని ఇక్కడ ఆపాలి. అండ్ వేరే దేశాల్లో కూడా ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మాత్రమే ఎందుకు తిరుప్పావైలో భాగం కావాలి అనే ఆలోచనతో నేను ఒక చిన్న మాట అనుకోగానే ఒక అమ్మాయి యుఎస్ నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం యూనివర్సిటీలో పర్మిషన్ తీసుకొని ట్రావెల్ చేసి ఒక 18-20 ఇయర్స్ అమ్మాయి ఒక్కతే వచ్చి ఒక 5 వారాలు ఇక్కడ ఉండి ఈ ప్రాజెక్ట్ కోసం పాడి యాక్ట్ చేసి అన్నీ ముగించుకొని వెళ్ళింది. అండ్ ఆ అమ్మాయి పేరే చిన్మయి, కృష్ణ చిన్మయి. అలాగే బాల సంజిత, తను కూడా ఇంజనీరింగ్ చేస్తున్న అమ్మాయి, చక్కగా పాడుతుంది. మా నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంటుంది. అంటే హెరిడిటీ అనమాట నాకు. నాన్నగారి శిష్యులు పాస్ ఆన్ అవుతారు కదా, అలాగా. పద్మప్రియ, తను కూడా పాడుతోంది, బయట కూడా చాలా ఇవి చేస్తోంది. అలాగే హరిప్రియ చక్కగా పాడతారు. వీళ్ళందరూ కూడా డే అండ్ నైట్ కష్టపడి, అంటే నేను కంపోజింగ్లో, రికార్డింగ్లో, వాటిల్లో వీటిల్లో లొకేషన్స్ చూసుకోవడం, ఈ అన్నింట్లో ఉన్న
నేను బ్యాక్గ్రౌండ్ వర్క్ ఏది చేయమంటానో టక్కుమని రెడీ చేసేయడం, నాట్ జస్ట్ యాక్టింగ్ ఆర్ సింగింగ్, ఎవ్రీ సింగిల్ థింగ్. మీరు ఏవైతే వింటారో హార్మనీస్ వినిపిస్తాయి, అవన్నీ వాళ్ళ గొంతులే. హూఎవర్ హ్యాస్ సంగ్ యాక్టెడ్ ఆన్ ద స్క్రీన్, నో అడిషనల్ యాక్టర్స్. ఈవెన్ వీళ్ళతో పాటు చాలామంది స్లీపింగ్ గోపికాస్, నిద్ర లేపే అందరూ కూడా వాళ్ళ పోర్షన్స్ వాళ్ళు పాడుకున్నారు. సో అందరూ ట్రావెల్ చేసి ఎక్కడెక్కడి నుంచో వచ్చి దీనికోసం వర్క్ చేశారు. సో దిస్ ఈజ్ అ కలెక్టివ్ ఎఫర్ట్ కంప్లీట్గా.